మీరు మాట్లాడదు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గత 4 రోజులుగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్లో భాగంగా గత 4 రోజులుగా ప్రతి దానికి రాద్ధాంతమే. అసెంబ్లీలో సభను సజావుగా నడవనీయకుండా ఏదో ఒక నిందను ముందు పెట్టి సభను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేపట్టే దాంట్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు నిమగ్నమయ్యారు. 100 ఎలుకలు తిన్న పిల్లి మరి కాశీకి పోయినట్టు వారు ఈరోజు అసెంబ్లీలో గత 10 సంవత్సరాలు ప్రజల్ని వంచి ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి మరి ఈరోజు మరి సజావుగా నడుస్తున్న సభను ఆటంకాలు కలిగించే కార్యక్రమంలో మరి నిమగ్నమై ఉన్నారు. పనికి రాని వాడిని పని దొంగ అంటారు, అదేవిధంగా బడికి రాని వాడిని బడి దొంగ అంటారు. మరి అసెంబ్లీ రాని దొంగ మరి ఎవరో తెలంగాణ ప్రజానికని తెలుసు. అసెంబ్లీకి ఏనాడు రాని దొంగ ఈరోజు మహిళల్ని ముందు పెట్టి, మహిళా శాసనసభ్యుల్ని ముందు పెట్టి దొంగలతోని మన బంధువుతో దొంగల్ని కొట్టించినట్టుగా ఈరోజు మరి ఆడవాళ్ళతో ముందు పెట్టి రాజకీయాలు చేసే ఒక దుర్మార్గపు కుట్ర ఈ రాష్ట్రంలో మరి మొదలైంది. తెలంగాణ ప్రజానికం ఇదంతా యావత్తు చూస్తూ ఉన్నారు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ మా అక్కలు అన్నాడు తప్ప ఏ ఒక్క అసభ్యకరమైన పదజాలం వాడలేదు. దాన్ని కూడా సాకుగా తీసుకొని ఈరోజు సభను అడ్డుపడితే సభ నుంచి బయట మరి పడేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. కానీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వాలనే మాట మీద నిబద్ధతతో నిలబడ్డారు కాబట్టి వారు ఎంత డిస్టర్బ్ చేసినా కానీ సమయంతో సభను నడిపించారు. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో కాంగ్రెస్ శాసనసభ్యుల్ని, మహిళా శాసనసభ్యుల్ని మంత్రులు చేసిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ గారు గతంలో గవర్నర్ను అవమానించిన సంగతి మర్చిపోవద్దు. అదేవిధంగా రాష్ట్రపతి ముర్ము గారిని సహకరించని మరి కేసీఆర్ గారి చరిత్ర ఈ ప్రజానికం మర్చిపోదని చెప్పి తెలియజేస్తూ మరి అన్ని సామాజిక వర్గాలని మోసం చేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇంకా నీతులు వల్లించే పనిలో ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ప్రజలే వారిని మరి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.